గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి ఆఫీసర్ అయినటువంటి డిఎల్పీ మేడం గారికి మా గ్రామం తరపు నుంచి, అలాగే ఎన్ఆర్జీఎస్ ఉపాధి శ్రామికుల గురి తరపు నుంచి కూడా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు అందరికీ ముందుగా మన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇంతమందిని మొదటిసారిగా చూడటం, ఈ ఉపాధి హామీ శ్రామికులుగా మొట్టమొదటిగా మీటింగ్ 2 కొత్త సంవత్సరంలో ఇంతమంది రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెప్పిన విషయాలు ఒక్కొక్కరు శ్రద్ధగా ఆలకిస్తే మీ కుటుంబానికి, గ్రామానికి అందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. ఈరోజు మనం దేనికోసం అంటే వికసిత్ భారత్ జిరామ్జీ అనే సెంట్రల్ నుంచి కావచ్చు కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఏమవుతే శ్రామికులు అంటే 100 రోజులు, గతంలో 100 రోజులు పని దినాలు కల్పిస్తే ఇవాళ 125 రోజులు పని దినాలను తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి మన గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే 25 రోజులు ఎక్కువగా మనకి పనిదినం దొరికితే సుమారు అంటే గతంలో 3 నెలల 10 రోజులు చేసి ఉండేవారు. అంటే 3 నెలల 10 రోజులు అంటే 3 నెలలు అంటే ఏదో ఒక కాలం, వేసవ కాలం కావచ్చు, శీతాకాలం, లేకపోతే ఒక నెల అటు ఇటులో 100 రోజుల పని దినం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక 3 నెలలు కాదు, ఈ ఒక్కరూ కూడా ఏదో మన గ్రామ పంచాయతీ, ఏదో మన కిరణ్ ఉన్నాడు, ఏదో పనికి వెళ్ళిపోయే వచ్చేస్తాం, మాత్రలు వేసుకున్నాం అంత కాకుండా ఆ చేసిన పని టైం కూడా మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎన్ని మీటర్లో ఇచ్చారో, ఎన్ని క్యూబిక్ మీటర్లో ఇచ్చారో, మీ టీము ఏమవుతుందో ఆ 10 మంది కూడా ఆ పనిని కంప్లీట్ చేస్తే వేతనం కరెక్ట్గా పడుతుంది. అంటే కష్టపడితేనే మనకి వేతనం పడుతుంది. అంతేగాని ఫార్మాలిటీగా 10 మందిలో 5 వెళ్ళేవాళ్ళే మన కిరణే వరగా 7 గంటలకు 8 గంటలకు వేసుకోవాలనుకుంటే మీకు మత్తర్లో పడే చోట కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే మనం అనుకున్న టైంకి, అనుకున్న పీరియడ్కి ఆ స్పేస్ని పూర్తి చేయకపోతే మీకు 300 రూపాయలు వేతనం రాదు. 200 రూపాయలు, 205 రూపాయలు, 180 రూపాయలు వస్తుంది. ఏంటి పక్క వాళ్ళకి 285 రూపాయలు పడ్డాయి, మేము అదే పనికి వెళ్ళాం, మాకు 185 రూపాయలు పడ్డాయి. ఎందుకంటే మరి అందరూ కష్టపడితేనే కదా డబ్బులు వస్తుంది. అంటే మనకు తెలియకుండా, కిరణం తెలియకుండా ప్రత్యేకంగా ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా అటాక్ చేయడం జరిగింది. దీనికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అటాక్ ఎప్పుడైతే చేశారో, మీరు పని చేసేసిన తర్వాత లాస్ట్లో బిల్ చేసేటప్పుడు వాళ్ళు మెజర్మెంట్స్ కొలుస్తారు. ఆ మెజర్మెంట్స్ ఎప్పుడైతే కొలిచారో మీరు ఇచ్చిన టార్గెట్కి ఇన్ని మీటర్కి పని పూర్తవుతూనే వాళ్ళ మనిషికి ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున వేతనం వస్తుంది. మీరు కంప్లీట్గా ఇప్పటి వరకు ఏమి చేశారో తెలియదు, ఎంత పడిందో తెలియదు. ఇక్కడి నుంచి 125 రోజులు కూడా మీరు సరిగ్గా దీన్ని సమర్థవంతంగా మీరు భాగస్వాములుగా పాల్గొంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా 250 రూపాయల నుంచి 300 రూపాయలు మనకి వేతనం పడే అవకాశం ఉంది. అలాగే 125 రోజులకి నిజంగా 300 రూపాయలు చొప్పున పడితే మనకి కుటుంబం అంతా కూడా ఆ పోషకాలంతో ముందుకు పోతాం. పని లేని టైంలో, వేసవి టైంలో 1 గంట అటు ఇటు చేసినా కానీ మనకి ఇదే ఉంటుంది. అలాగే ఇక్కడికి చాలామంది గ్రామ రైతులు కూడా వచ్చారు కాబట్టి ఇంకొక శుభవార్త. రీసెంట్గా ఈ 4వ తారీఖు నుంచి కూడా పాస్బుక్లు అంటే రీసర్వే జరిగిన తర్వాత కూడా పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం కూడా కొన్ని గ్రామాల నుంచి జరగడం జరుగుతుంది. ఇవాళ గత ప్రభుత్వాలు ఏమైతే ఉందో చూసుకున్నట్లయితే కనుక పాస్బుక్ మీద మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంటికి పెద్ద దిక్కైనటువంటి తండ్రి ఫోటో ఉండేది, అలాగే వైఫ్ ఫోటో ఉండేది ఒక పాస్బుక్ మీద,
అలాగే కూతురు ఉంటే కూతురు ఫోటో ఉండేది, కొడుకు ఫోటో ఉండేది. గత ప్రభుత్వంలో ఈ ఫోటో పక్కన గత ప్రభుత్వ నాయకుడు ఫోటో వేయించుకుని ఇబ్బందులు పడ్డాం. అంటే పాస్బుక్ మన ఇంట్లో ఉండగా కూడా ఆ నాయకుడు ఫోటో వేసుకుని ఏదో ఇది ఒక పార్టీకి సంబంధించిన పాస్బుక్, ఒక పాస్బుక్, ఒక ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ అండర్లో వెళ్ళేలాగా దాన్ని కూడా తనఖా పెట్టి డబ్బులు తెచ్చే విధానాన్ని తీసుకురాబోయింది గవర్నమెంట్. కానీ ఖచ్చితంగా రైతులు ఏదైతే ఉందో ఆ రైతులు దాన్ని పూర్తిగా తెలిసి ప్రభుత్వంలో ఉంటే కనుక ఇబ్బంది పడతామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఓడించడం జరిగింది. రైతులకి ఎవరైతే ఉందో రొటీన్ గా ఎప్పటిలాగే ఉందో పాస్బుక్లు కూడా ఈ మధ్యన రైతులకి ఎవరైతే ఇంట్లో రైతు ఉన్నాడో, ఎవరికైతే ఉందో వాళ్ళ ఫోటో ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం స్నేహం ఉండేలాగా వాళ్ళ పాస్బుక్లు కూడా రావడం జరిగింది. అంటే రైతుకు మేలు చేసే ఉద్దేశంలో. అలాగే రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు రైతులకి ఏవైతే మేలు చేయాలనుకున్నారో ముందుగానే కాలువల పూడికలు, అంటే ఏదో పంట వచ్చే టైంలో పూడికలు చేసే విధానం కాకుండా 2 నెలల ముందుగానే కూడా ఇవాళ పుష్కర కాల కావచ్చు, అలాగే మన పురుషోత్పట్నం కాల కావచ్చు, అలాగే వెంకటనగరం కాల కావచ్చు, అన్ని పూడికలు కూడా మనం చూసినట్లయితే కనుక ఈ కాలువలన్నీ కూడా ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు వ్యవసాయాన్ని మనం ఏమైతే దాన్ని ఆకుమళ్ళి పోస్తామో ఆకుమళ్ళి పోసే ముందే మన ఎమ్మెల్యే గారు ప్రతి కాలువని కూడా పూడికలు తీసి ముందుగానే రైతులకు ఇబ్బంది లేకుండా కూడా సర్వీస్ చేసిన దాఖలాలు ఎవరు ఉన్నారంటే రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి సాధ్యమైంది. ఈ రోజు ఎప్పుడైతే పూడికలు తీశారో కాలువలు ఇక్కడ నుంచి కంప్లీట్ గా జగంపేట ఆయకట్టు నుంచి ఇవాళ మధురపూడి, బుచ్చింపేట, గుంటూరు దాకా కూడా నీరుని తీసుకెళ్లే ఘనత కూడా ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారికి దక్కింది. ఇవాళ రైతే రాజు అనే విధానంతో ముందుకు పోతున్నటువంటి బలరామకృష్ణ గారు రైతులకు సేవ చేయడంలో ముందంజలో ఉన్నారా లేదా మీరు చెప్పాలి. దానికోసం అందరూ మీరు చప్పట్లు కొట్టారు కదా. ఇవాళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బలరామకృష్ణ గారు రైతు కష్టం చేసినటువంటి నాయకుడు. ఇవాళ ఏమైతే ఉందో కొన్ని చోట్ల గిట్టుబాటు ధరలు వచ్చేలా, ధాన్యానికి గిట్టుబాటు ధరలు వచ్చేలాగా, అలాగే ధాన్యం టార్గెట్ అయిపోయినా కూడా, అంటే ధాన్యం కొనుగోలప్పుడు గతంలో టార్గెట్ అయిపోయిందని చెప్పేసి చేతులెత్తేస్తుంది ప్రభుత్వం. అంటే మన ధాన్యం కొంటానని చెప్పేసి ఇంకో మా బూర్పూడి గ్రామానికి కొత్తలకి మేము 5,000 క్వింటాల కొనేసాం, టార్గెట్ అయిపోయిందని చెప్పేసి ఇంకో 4,000 క్వింటాలకి చేతులెత్తేసింది గవర్నమెంట్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా కూడా నష్టపోకూడదు, తడి ధాన్యం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏ ఇబ్బంది పడకుండా కూడా వెంటనే కళలో కొనిపించి టార్గెట్ ఫినిష్ చేసి, ఒకవేళ టార్గెట్ అయిపోతే ఖచ్చితంగా బూరుపూడి గ్రామంలో కాల్చి మండలంలో నియోజకవర్గంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అని నాదండ మరో గారి దగ్గరికి వెళ్ళి ఇంకా మా నియోజకవర్గంలో టార్గెట్